గాజు గ్లాస్ గుర్తు విషయంలో కూటమికైతే ఊరట లభించలేదు. బుధవారమే ఈ పిటిషన్పై విచారణను హైకోర్టు ముగించింది. ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టు ముందు స్పష్టంగా ఒక నివేదికను ఇచ్చింది. అఫిడవిట్ రూపంలో జనసేన అభ్యర్థులకైతే ఊరట లభించేలాగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఎక్కడైతే జనసేన అభ్యర్థులు లోక్సభకు పోటీ చేస్తుంటారో ఆ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా మరెవరికి కూడా ఈ గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించమని హామీ ఇచ్చింది. దాంతోపాటు ఎక్కడైతే జనసేన అభ్యర్థులు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తూ ఉంటారో ఆ పరిధిలో లోక్సభ అభ్యర్థికి కూడా ఈ గాజు గ్లాస్ గుర్తును ఇండిపెండెంట్లకు ఎవరికి కేటాయించమని చెప్పింది. దీనివల్ల జనసేన అభ్యర్థులకైతే పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని చెప్పింది. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. మేమంతా కూటమిలో ఉన్నాము, మిగిలిన నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు వల్ల కూటమి ఓట్లు చీలిపోతాయి, తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏ నియోజకవర్గంలో కూడా ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును కోరింది. అయితే హైకోర్టులో ఈరోజు ఎన్నికల సంఘం అయితే స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు ఇక గుర్తుల మార్పు అన్నది సాధ్యం కాదు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ల ముద్రణ కోసం కూడా వివరాలు పంపించేశాం. ఇలాంటి పిటిషన్లను ఇప్పటికీ అనుమతిస్తే మునుముందు మరిన్ని పిటిషన్లు వస్తాయి. ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్ళే అవకాశమే ఉండదు. కాబట్టి ఇక మేమేమి చేయలేము అంటూ కోర్టుకు స్పష్టంగా ఈసీ తెలియజేసింది. అయితే ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇది కీలకమైన అంశం. ఎందుకంటే ఇక సోమవారానికి వాయిదా వేసింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ల ముద్రణకు సంబంధించి ఆపండి, మార్పులు చేయండి అని ఎలాంటి ఆదేశాలు హైకోర్టు ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రక్రియ అనేది ముందుకే వెళ్తుంది. సోమవారానికి ఇంకా ముందుకు వెళ్తుంది. సోమవారం రోజు ఒకవేళ హైకోర్టు విచారించిన గుర్తులు మళ్ళీ మార్చండి, గాజు గ్లాస్ గుర్తును ఎవరికైతే కేటాయించారో ఇండిపెండెంట్లకు వాళ్ళందరికీ తొలగించండి అని అయితే ఆదేశాలు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముద్రణ ఆటికి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. సోమవారం తర్వాత అలాంటి ఆదేశాలు ఇస్తే ఎన్నికల ప్రక్రియకు చాలా భంగం కలుగుతుంది. కాబట్టి ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీ బీజేపీ అభ్యర్థులకు ఇబ్బందే. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తును చూసి ఇక్కడ కూడా జనసేన పోటీ చేస్తుందేమో అని ఎవరైనా అనుకుంటే, అలా భావించి జనసేన మీద అభిమానంతో గాజు గ్లాస్ గుర్తుకేస్తే అవి ఇండిపెండెంట్లకు పడతాయి ఓట్లు. దాంతో ఆ మేరకు టీడీపీ వైపు రావాల్సిన ఓట్లు, బీజేపీ అభ్యర్థులకు జనసేన నుంచి రావాల్సిన ఓట్లు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఒక విధంగా కూటమికి ఇబ్బంది కలిగించే అంశమే. మరైతే ఏ స్థాయిలో ఇలా ఓట్లు ఆగిపోతాయి, ఏ స్థాయిలో ఈ ఇండిపెండెంట్ గాజు గ్లాస్ గుర్తును అడ్డు పెట్టుకొని టీడీపీ కూటమి ఓట్లను దారి మళ్లిస్తారు అన్నదైతే చూడాలి.